నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. నేను చేసిన హెల్మెట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని తెలియజేసిన గంగవరం జెడ్పీ స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడు పాలగుమ్మి రాజారావు. ఈ నెల నుండి 3,000కు పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే సీటు ఇవ్వాలంటూ అనుచరులు నిరసన తెలియజేస్తున్నారు. నేను చేసిన హెల్మెట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని గంగవరం జెడ్పీ స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడు పాలగుమ్మి రాజారావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు గంగవరం జెడ్పీ హై స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా చేస్తున్న పాలగుమ్మి రాజారావు రూపొందించిన కూల్ హెల్మెట్ రాష్ట్ర స్థాయిలో అధికారుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయుడు రాజారావు కేఎన్ఆర్ ఛానల్తో మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకుంటే గాలి ఆడక చెమటలు పోస్తాయని చాలామంది వాటిని ధరించడం లేదు అని, అటువంటి వారి కోసం వాతావరణాన్ని బట్టి కూల్గా వెచ్చగా మార్చుకునే హెల్మెట్ను తయారు చేశాను అన్నారు. వీటిని పరిశ్రమల్లో పనిచేసే వారు కూడా ఉపయోగించుకోవచ్చు అన్నారు. మార్కెట్లో లభించే హెల్మెట్కు అదనంగా 300 రూపాయల నుండి 400 రూపాయలు వెచ్చించి బ్యాటరీ అమర్చుకుంటే అవసరాన్ని బట్టి చల్లగా వెచ్చగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది అన్నారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో 26 జిల్లాల నుంచి టీచర్ కేటగిరీలో 10 మంది ఉపాధ్యాయులు పోటీలో పాల్గొన్నారని, వాటిలో నేను తయారు చేసిన హెల్మెట్కు ప్రథమ స్థానం రావడం ఆనందంగా ఉంది అన్నారు. పాలగుమ్మి రాజారావు జెడ్పీ హై స్కూల్ ప్లస్ గంగవరంలో పీజీటీ కెమిస్ట్రీగా పనిచేస్తున్నాను. నేను తయారు చేసిన కూల్ హెల్మెట్ అనేది వెరీ ఇన్నోవేటివ్ అండ్ యూనిక్. ఈరోజు మనం చూస్తున్నాము అనేకమైన బైక్ యాక్సిడెంట్స్, హెడ్ ఇంజరీస్ హెల్మెట్ లేకపోవడం వలన జరుగుతున్నాయి. దీని కారణం ఏంటంటే ఎక్కువసేపు హెల్మెట్ వాడడం వలన బైక్ రైడర్స్ అనే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంతేకాకుండా లాంగ్ యూసెస్ ఆఫ్ హెల్మెట్ వలన జుట్టు ఊడిపోవడము, అలాగే స్వెట్టింగ్ అది ఉండడం వల్ల చాలామంది హెల్మెట్ యొక్క అవసరం గమనించినప్పటికీ కూడా హెల్మెట్ ధరించడం లేదు. అలా కాకుండా నేను నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బైక్ రైడర్స్ అనేవాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, ధరించేటట్టు చేయడం అనేది నా ముఖ్య ఉద్దేశం. దీనికోసమే ఈ కూల్ హెల్మెట్ని తయారు చేయడం జరిగింది. ఈ కూల్ హెల్మెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వేసవకాలంలో చల్లదనంగాను, అలాగే శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేటట్టు దీన్ని తయారు చేయడం జరిగింది. మామూలు హెల్మెట్కి 300 నుంచి 400 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టినట్టయితే మనం ఈ కూల్ హెల్మెట్ని తయారు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే బైక్ రైడర్స్ అనే వాళ్ళు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా హెల్మెట్ని ధరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఈరోజు చూస్తున్నాము వేసవకాలంలో, శీతాకాలంలో కూడా కానిస్టేబుల్స్, అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్, బిడ్ కానిస్టేబుల్ అందరూ కూడా హెల్మెట్ ధరించి ఉండాల్సి వస్తుంది డ్యూటీలో ఉన్నప్పుడు. అయితే ఈ కూల్ హెల్మెట్ ధరించడం వల్ల వాళ్ళు ఏ కాలంలో అయినా కానీ వాళ్ళు హ్యాపీగా హెల్మెట్ ధరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గనుల్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అక్కడ విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. సో అలా మైన్స్లో పనిచేసే వాళ్ళకు కూడా నేను తయారు చేసిన హెల్మెట్ మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే బార్డర్లో పనిచేసే వాళ్ళకు కూడా కొంచెం వెచ్చదనాన్ని ఇవ్వడానికి ఈ హెల్మెట్ ఉపయోగపడుతుంది. కాబట్టి అనేక రకాలుగా అన్ని సీజన్లోనూ కూడా నేను తయారు చేసిన కూల్ హెల్మెట్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని 81వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీలా రాంబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో ఉన్న కోడూరు 1 జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కోడూరు 1 జగనన్న హౌసింగ్ కాలనీలో లబ్ధిదారులకు వారి ఇళ్లను కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లు పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. చేయడం జరుగుతుంది. ఇంతటి సంకల్పాన్ని భుజాన్ని వేసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా 81వ వార్డులో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళ తరఫున కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన పాదాబంధనం చేస్తున్నాం ఆయనకి. ఎందుకంటే ఇది చిన్న పని కాదు, ఇంత సంకల్పాన్ని సంకల్పించుకోవడం ఉన్నది. అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా స్ట్రక్చరల్గా అన్నీ కూడా రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా తయారైతే ఇంకా చక్కగా ఉంటుంది. ఇది చాలా పెద్ద ఊరే అవుతుంది. కోడూరు 1 లేఅవుట్ అనేది మాత్రం చాలా పెద్ద ఊరు అవుతుంది. దీనికి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా
మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, మాతో పాటు ఇప్పటివరకు మాకు ప్రయాణం మాతో వెన్నంటూ ఉన్నటువంటి మా డాక్టర్ రత్నాకర్ గారు అందరికీ కూడా పేరున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా 81వ వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. ముక్కు నిర్వాసిత సంఘం అధ్యక్షుడిగా, నెల్లిముక్క గ్రామ సర్పంచుగా అనేక సేవలు చేసిన మంచి మనిషి పులి భూలోకరెడ్డి అని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు పెదగంట్యాల జంక్షన్లో కీర్తిశేషులు శ్రీ పులి భూలోకరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పులి భూలోకరెడ్డి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో నిర్వాసితులకు అండగా నిలిచి వారి ఉపాధి కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి రావాల్సిన హక్కులన్నీ కల్పించారు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీటు కేటాయించినప్పటికీ దాన్ని తిరస్కరించి నిర్వాసితుల పక్షాన్ని నిలబడిన ఏకైక నాయకుడు అని, అలాగే తను పుట్టి పెరిగిన గ్రామానికి సర్పంచ్గా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అన్నారు. అటువంటి వ్యక్తి విగ్రహం పెదగంట్యాడ నిర్వాసిత కాలనీలో పెట్టడం సంతోషంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, కాకి గోవిందరెడ్డి, పులి లక్ష్మీబాయి, దల్లి గోవిందరెడ్డి, పల్లా శ్రీను మరియు తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రయాణం చేసినటువంటి చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి భూలోకరెడ్డి గారి జన్మే ఈవేళ నిర్వాసితులకు సేవ చేయాలని ఆ దేవుడిని ఆయన పుట్టించాడని నేను అనుకుంటున్నాను. కారణం నిర్వాసితులకి అన్యాయం జరగకుండా న్యాయం చేయనందుకే నీకు ఈ బాధ్యత అప్పచెప్తున్నానని నిర్వాహక సంఘం నాయకుడిగా దేవుడి ఆశీస్సులతో ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోతుల సన్యాసరావు గారు బాల్చెరువులో మీటింగ్ పెట్టి ప్రెసిడెంట్గా భూలోకరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా మంత్రి సత్యరావు గారిని, అలాగే మరి మిగతా బాడీని అంతటినీ కూడా సన్యాసరావు గారి ఆశీస్సులతోనే ఏర్పడ్డారు. ఇంకేదంటే భూములన్నీ కోల్పోయాము, మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాం. లేకపోతే సంఘం శరణం గచ్చాను, ఓ సంఘం అనేది ఉండాలి. రక్షా సంఘం ఉంటుంది, ఆటో సంఘం ఉంటుంది, అన్ని సంఘాలు ఉంటాయి. దీనికి కూడా నిర్వాసితుల సంఘానికి ఒక సంఘం అంటూ ఆ మహానుభావుడు ఏర్పాటు చేశాడు. అయినా యాభలోనే మరి ఐటీఐ సీట్లు కానీ పాలిటెక్నికల్ సీట్లు కానీ నిర్వాసితులకి ఆ రోజుల్లో ఆ మహానుభావుడు ఏర్పాటు చేశాడు. దరిమిలా వచ్చినటువంటి పెద్దలు మరి చాలామంది ఈ సంఘానికి సేవ చేయించే విధంగా భూలోకరెడ్డి గారు కృషి చేశారు. భూలోకరెడ్డి గారిని చెప్పాను కదా, చాలా అవకాశాలు అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి ఆఫర్లు వచ్చినా నాకు ఎమ్మెల్యే సీటు కన్నా 64 గ్రామాల తాలూకా నిర్వాసితులకి ఉద్ధరించినందుకే దేవుడు నాకు ఈ రకంగా నిర్వాహక సంఘ అధ్యక్షుడిగా పెట్టాడని చెప్పి ఆయన ఎప్పుడూ కూడా ఏ నాయకుడు పార్టీలకు అతీతంగా ఎవరు ఆ నాటికి ఎమ్మెల్యేగా ఉన్నా, ఎవరు మాట చెల్లుతున్నా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపడేవాడు. చాలా మంది పోతున్న సన్యాసరావు డిలే చాలా ఆలస్యం అయిపోయిందని ఈరోజు వారికి నిజంగా వారి కష్టానికి తగు ఫలితం కూడా వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జంక్షన్కి ఏదైతే మీరు అన్నారో మన పెదగంట్యాడ జంక్షన్ అనేసరికి ఎప్పటి నుంచో పురాతన పేరు కనుక దాంట్లో ఈ జంక్షన్కి మన జంక్షన్ అంటే ఈ సర్కిల్గా భూలోకరెడ్డి గారు సర్కిల్గా నామకరణం చేయడానికి మరొక కృషి చేస్తామని చెప్పి, అంటే పెదగంట్యాడ జంక్షన్లో భూలోకరెడ్డి గారు సర్కిల్గా దీన్ని నామకరణం చేయడానికి మేము కూడా మా యొక్క సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే వారి యొక్క స్ఫూర్తిని భూలోకరెడ్డి గారి స్ఫూర్తిని ఏదైతే నిర్వాసితుల కోసం వారు కృషి చేశారో ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకి మేము శక్తివంచన లేకుండా మా పని చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు పులి వాళ్ళ ఫ్యామిలీకి శుభాభినందనలు తెలియజేస్తూ, దానికి సహకరించిన అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే సీటు కేటాయించాలని విష్ణు అనుచరులు, సానుభూతి పరులు నిరసన తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే సీటు కేటాయించాలని విష్ణు అనుచరులు, సానుభూతి పరులు అలంకార థియేటర్ సెంటర్ వద్ద, జింకానా గ్రౌండ్ వద్ద అన్ని విధాలుగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన్ననలు పొందుతున్న విష్ణుకే సీటు ఇవ్వాలని 30 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట, 10 సంవత్సరాలు సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న మా నాయకుడు మల్లాది విష్ణుకే సీటు ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలి గోవింద్, శర్వానమూర్తి, ఉమ్మడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల నుంచి 3,000కు పెంచిన పింఛన్లను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ నెల నుంచి 3,000కు పెంచిన పింఛన్లను ఎమ్మెల్యే వసంత చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 6,264 మంది పింఛన్లు తదితరులకు ప్రతి నెల 1,87,92,000 రూపాయల సొమ్మును నేరుగా వాలంటీర్ల ద్వారా ఇంటికి తీసుకువెళ్లి అందజేస్తున్నామని, ఇప్పటి వరకు కొండపల్లి మున్సిపాలిటీ పారిశుధ్యానికి 13 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 90 మంది ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. ఈ నెల నుంచి మళ్ళీ దానికి కొత్తగా ఒక 174 మంది అదనంగా ఈ 6,090 మందికి చేరుతున్నారు. అంటే మొత్తం కలిపి ఒక 6,200 పైచిలకు. దీంట్లో ఈ కొత్తగా వస్తున్న 174లో 97 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఒక 77 మందికి మటుకు వెరిఫికేషన్లో ఉంది. అది కూడా ఇవాళ రేపట్లో పూర్తి చేసి దాదాపుగా ఈ నెల పెన్షన్లోనే ఆ 77 మందికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రూపేణ కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి నెల క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థ వాలంటీర్ల ద్వారా అందుతున్న డబ్బు సాక్షాత్తు 1,85,00,000 రూపాయలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు ఇస్తున్నారంటే, మీరు వృద్ధులు పెద్ద వయసు వచ్చిన తర్వాత కుటుంబానికి భారం కాకూడదు, కోడల దగ్గర ఉన్నా, కూతురు దగ్గర ఉన్నా, లేకపోతే ఒంటరిగా ఉన్నా, నా మనవడో నా తమ్ముడో లేకపోతే మా మేనల్డో మాకు అన్నమాట ప్రకారం నెల నెల ఇంటికి డబ్బు పంపిస్తా ఉన్నాడు, మేము ఈ నెల ప్రశాంతంగా బతకగలుగుతామని చెప్పి ఉండే భరోసా కల్పించే దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా 2019 ఎన్నికల ముందు ఆయన ఒకటే చెప్పారు, నేను క్రమంగా 3,000 రూపాయలకు పెన్షన్ తీసుకెళ్తానంటే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున 250 రూపాయల చొప్పున పెంచుకుంటా ఈ నెల 3,000 రూపాయలకు తీసుకొచ్చిన పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతా ఉన్నారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న పెన్షన్లో దాదాపుగా 69 లక్షలు. దీనికి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది రమారమి 2,000 కోట్ల రూపాయలు ఈ పేదలకి పెద్దలకి పెన్షన్ రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇదంతా ఎందుకు చేస్తా ఉన్నారంటే అందరికీ అండగా ఉండటానికి, భరోసాగా కల్పించడం కోసం. పేదలకు ప్రభుత్వం కాబట్టి పేదలకు అండగా ఉన్నారని, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని ఏమైతే చెప్పామో ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో 3,000 పైచీలకు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ప్రతి గుమ్మం నేను తిరిగాను, ప్రతి ఇంటికి నేను వెళ్ళాను, ప్రతి అక్కనే నేను పలకరించాను. అప్పుడు మేము చెప్పాం అందరికీ ఇంటి పట్టాలు ఇస్తాం. గత ప్రభుత్వం లాగా ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేసి ఎవరికో కొద్ది మందికి ప్లాట్లు ఇవ్వటం కాదు అన్న మీదటే ఈ కొండపల్లి ఇబ్రహీంపట్నంలో 3,500 మందికి ఇచ్చాం. దాదాపుగా అర్హత కలిగిన వాళ్ళకి 99% ఇచ్చాం. సాంకేతిక కారణాలు తమ్ముడు దమ్మ సాంకేతిక కారణాలు ఆ సమయానికి లేకో కొంతమంది వాళ్ళకి చిన్నదో చితకదో కొనుక్కొని వాళ్ళ ఇంటి పేరుతో వాళ్ళ పేరుతో మీటర్ వచ్చినందువల్ల లేకపోతే ఇంటి పన్ను కట్టినందువల్ల ఇంటి పట్టాలు రాలేదు తప్పితే ఉద్దేశపూర్వకంగా కులమో మతమో పార్టీయో చూసి ఏ ఒక్కరికి ఏ ప్లాట్లు ఆపలేదు.
అలాగే ముఖ్యమంత్రి గారికి కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫ్యాషన్ రంగంపై ఉన్న ఇష్టంతో పాటు తన కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే తాను మిస్ అండ్ మిసెస్ క్వీన్ పోటీలో మిస్ కేటగిరీలో మిస్ విశాఖ క్వీన్ 2023 విజేతగా నిలిచానని పావని అన్నారు. బుధవారం విశాఖ పౌర గ్రంథాలయంలో క్వీన్ ఈవెంట్స్ పోటీలో విజేతగా ట్రోఫీని సాధించిన నేపథ్యం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది మహిళలు ఫ్యాషన్ రంగంలోకి రావాలంటే భయపడుతున్నారని, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కెరీర్పై ఇష్టంతో ఈ పోటీలో పాల్గొనని, ఈ పోటీలో తన ప్రతిభను గుర్తించి తనను విజేతగా ఎంపిక చేశారన్నారు. తాను ఈ పోటీలో పాల్గొనేందుకు నా కుటుంబ సభ్యులు సహకారం అన్ని వేళలా అందించారన్నారు. అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. అయితే చాలామంది మహిళలు యువతుల్లో టాలెంట్ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు సహకారం లేని కారణంగా వారిలో ఉన్న కళను ప్రదర్శించలేకపోతున్నారని, ఈ కారణంగా చాలామంది మరుగున పడిపోతున్నారని, అటువంటి వారికి ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతోనే తాను ఈ పోటీలో పాల్గొన్నట్లు పావని తెలిపారు. క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి మాట్లాడుతూ విశాఖలో చాలామంది మహిళల్లో టాలెంట్ ఉన్నవారు ఉన్నారని, వారిని ఫ్యాషన్ రంగానికి పరిచయం చేయాలనే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పలువురు విజేతలు సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పావని. నేను మిస్ అండ్ మిసెస్ విశాఖ క్వీన్ 2023లో టైటిల్ విన్నర్గా గెలిచాను. అందులో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ చదువుతున్నాను. సైమల్టేనియస్లీ డూయింగ్ విత్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాస్టర్ మైండ్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఇంకా మా ఫ్యామిలీ గురించి వచ్చేసరికి నేను, మా మదర్, మా మమ్మీ, మా నాన్నమ్మ అండ్ మా అక్క ఉంటున్నాం. ఇంకా నాకైతే మోడలింగ్ అనేది ప్యాషన్, చాలా అంటే చాలా ఇష్టమైనది. నేనైతే ఫస్ట్ టైంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో దాన్ని బట్టి గెలుస్తానని అనుకున్నాను. అండ్ ఐ వాన్ ఆల్సో. ఫర్దర్లో కూడా ఇంకా నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే నా ప్యాషన్ వైపు నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి. నమస్కారం, నా పేరు ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. ఈరోజు మిస్ అండ్ మిసెస్ విశాఖ క్వీన్ 2023 మిస్ కేటగిరీలో విన్ అయిన పావని సక్సెస్ మీట్కి రావడం జరిగింది. మిస్లో చాలామంది కంటెస్టెంట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ కూడా తను మొదటి నుంచి కూడా చాలా తన బెస్ట్ ఇస్తూ వచ్చింది. ప్రతి రౌండ్లో కూడా తనకి ఎవరు సాటి లేరు అన్నట్టు చేసింది. సో ఫైనల్గా విన్నర్గా నిల్చుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మా క్వీన్ ఈవెంట్ తరఫున మిస్కి అలానే మిస్సెస్కి హోర్డింగ్ ఛాన్స్ అనేది మేము ఈ మంత్లో ఇవ్వబోతున్నాం. అలానే చాలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇవి ఉపయోగించుకొని ఇంకా ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్ళాలి. అలానే మా విశాఖ క్వీన్ ఫ్యూచర్లో చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలని కంగ్రాచులేషన్ చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మా మంచి జడ్జిమెంట్ ఇచ్చిన సంగీత గారు, అలానే సుప్రజ గారు, ఉషారాణి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ప్లీజ్ ఇంకా అమ్మాయి గురించి మీరు కూడా కొన్ని వర్డ్స్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మిస్సెస్ విశాఖ క్వీన్ 2023లో మిస్ కేటగిరీలో మిస్ పావని విన్నర్గా నిలిచింది. అండ్ నేను సెమీస్కి అండ్ ఫైనల్స్కి కూడా జ్యూరీగా వ్యవహరించాను. తను ఫస్ట్ నుంచి అన్ని రౌండ్స్లోని చాలా కాన్ఫిడెంట్గా, అందరికీ చాలా ధీటుగా, చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో అందుకే తను ఇప్పుడు విన్నర్ అయ్యింది. మీరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో విన్నర్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. అండ్ ఐ కంగ్రాచులేట్ స్పెషల్లీ మిస్ పావని ఫర్ బీయింగ్ ద విన్నర్ ఆఫ్ ది క్వీన్ విశాఖ. అండ్ తనకి ప్యాషన్తో చాలా ఇంట్రెస్ట్ అని చెప్పింది. సో తనకి చాలా అవకాశాలు ఫ్యూచర్లో ఈ మోడలింగ్ రంగంలో తనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తనకి ఈ మోడలింగ్ అండ్ యాడ్ షూట్స్లో తనకి చాలా అవకాశాలు అండ్ డోర్స్ నాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నా పేరు అనిత, నేను పావని మదర్ని. తనకి చిన్నప్పటి నుంచి అసలు ఈ మోడలింగ్ కానీ ఎప్పుడు హోల్డింగ్ చూసినా కూడా నేను కూడా అక్కడ ఉండాలి అని అడిగేది నాకు. ఇప్పుడు ఇంకా తనకి ఇష్టమని నేను కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. దానివల్ల ఈరోజు ఇలా మిస్ విశాఖ క్వీన్ టైటిల్ గెలుచుకుంది. ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళి మంచి సక్సెస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. A warm greetings to media. I am Supraja from Vizag. I'm first runner-up of Miss Andhra. So I'm so glad to
come here. Thank you for giving this opportunity, Ms. Usha Garu. So I heartily congratulate Pavani for winning this beautiful competition, and thanks for giving a tough competition. And we actually planning for moving for శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పాలిక్లినిక్, ఎమరాల్డ్ మెడికల్ టూరిజం, శ్రీ సాయి విఘ్నో డయాగ్నోస్టిక్ సెంటర్ చైర్పర్సన్ గుండుగోలను ఇంద్రాణికి సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుండుగోలను ఇంద్రాణి మాట్లాడుతూ తాను గోపాలపట్నంలో శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పోలీక్లినిక్ స్థాపించి గత 6 సంవత్సరాలుగా నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా మెడికల్ సేవలు 10 మంది డాక్టర్స్తో అందిస్తున్నానని అన్నారు. మెడికల్ టెస్టులు, ఎక్స్రేలు ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు. వైద్య రంగంలో పేద ప్రజలకు మెడిసిన్స్, టెస్టు, ఎక్స్రేలు ఉచితంగా మెడికల్ సర్వీస్ చేస్తున్నారు. గండుగోలని ఇంద్రాణి సేవలు గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ వారు గుర్తించి గౌరవ డాక్టరేట్ అవార్డు పాండిచ్చేరిలో హైకోర్టు జడ్జిల సమక్షంలో అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ అవార్డును అందజేశారు. ఇది గుర్తించి సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది పాండిచ్చేరిలో. ఇది చాలా పెద్ద బాధ్యతగా భావిస్తూ ఈ అవకాశాన్ని దీనికి చాలా సంతోషిస్తూ నా బాధ్యతను మరింత పెంచిందిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాము అండి, నేను సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ విశాఖపట్నానికి చెందిన శ్రీమతి గుండుగోలను ఇంద్రాణి గారికి అమెరికన్ సదరన్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు ఆమె చేస్తున్న మెడికల్ సర్వీస్కు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ గుండుగోలను ఇంద్రాణి గారు మెడికల్ సర్వీసు పేద ప్రజలకు, బీదవారికి అందరికీ ఉచితంగా మందులు ఇవ్వటం, ఎక్స్రేలు, తర్వాత ఇలాంటి క్యాంపులు నిర్వహించటం, వివిధ రకాలుగా గత 6 సంవత్సరాల నుంచి మెడికల్ సర్వీస్ చేస్తున్నారు. ఆమెను వాళ్ళు గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేటు సోషల్ వర్క్ మీద ఆనరరీ డాక్టరేటు ప్రదానం చేశారు. మొన్న ఇక్కడ పాండిచ్చేరిలో 2 హైకోర్టు జడ్జి గారు, తర్వాత అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు, వేరే ఇంకా లీడర్స్ అందరు కలిసి పాండిచ్చేరిలో మేడం గారికి ఈ అవార్డు ప్రదానం చేశారు, డాక్టరేట్ అవార్డు. ఆమె ఇంకా మెడికల్ సర్వీసు ఇంకా పేద ప్రజలకు సేవ చేయాలని ఒక భావనతో ఉన్నారు. గత కొన్ని 6 సంవత్సరాల నుంచి కూడా దాదాపు కొన్ని వేల మందికి చేశారు. అది మీ అందరికీ పంచుకోవడం జరుగుతుంది. రాజన్న ఆటోనగర్ స్థలాన్ని అధికార పార్టీ పెద్దలు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, కలెక్టర్ కాజేయాలని చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఆపేసి ఆటో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి కేవీపీ చంద్రమౌళి డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కాపాడాలని ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జగదంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10,000 కుటుంబాలకు అన్నం పెడుతున్న ఆటోమొబైల్ పార్ట్స్ స్క్రాప్ కార్మికుల స్క్రాప్ షాపులను నగర శివారుకు తరలించాలని పాలకులు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. షాపుల యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు పంపడం, పెనాల్టీలు వేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ కోసం పాలకులు చేసుకున్న ప్లాను అమలు చేయడానికి మరి అక్కడ స్థలం కేటాయించాలి. అందులో ముఖ్యంగా దాదాపు 10,000 కుటుంబాలు దీని మీద బ్రతుకుతున్నాయి. వాళ్ళ యొక్క ఉపాధి పోతుంది. వాళ్ళకి భూమి శాంక్షన్ చేశారు, స్థలం శాంక్షన్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి అది ఆటోనగర్ నిర్మాణానికి పనులు కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాలకులు, వైఎస్ఆర్సీపీ యొక్క పాలకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, అమర్నాథ్ కానీ లేకపోతే వైఎస్ మన వాసుపల్లి గణేష్ కుమార్, అలాగే ఇక్కడ జిల్లా నాయకుడైన అవంతి శ్రీనివాస్ గారు, అలాగే సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా పెద్ద డ్రామా ఆడుతున్నారు. కలెక్టర్ కూడా ఈ భూమిని ఎలా కాజేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ కూడా వాళ్ళతో కుమ్మకాయడం సరైనది కాదు. మరింత కాలం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు పాలాభిషేకం చేసినప్పుడు కూడా వాళ్ళంతా సహకారాన్ని అందించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలు తెలియవా అని సందర్భంగా అడుగుతున్నాం.
అసలు ఎక్కడైనా భూమి ఉందంటే ఇది ఎస్ఎస్ఎన్ ఈ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయబట్టి అక్కడ భూమి కనబడిన దాని మీద ఈరోజు పాలకులు ఎమ్మెల్యేలు వాళ్ళంతా జిల్లా మంత్రులు వీళ్ళంతా కూడా కొమ్మకైపోయి దాని మీద కన్ను వేయడం సరైనది కాదు. ఎస్సీజెడ్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి మల్టీనేషనల్ కంపెనీలకి వేల ఎకరాల భూములు కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ 10,000 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఆ భూమిని వెంటనే దాని మీద ఆటో నిర్మాణ పనులు ఎందుకు చేయట్లేదు? అసలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పేరు కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టారు. రాజన్న ఆటో నగర్ అనేసి పేరు కూడా పెట్టారు. అయినా సరే ఈరోజు ఇంత కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆ రోజు కార్మికులంతా కూడా వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తారని. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళు ఆడుతున్న నాటకాలు, ఇక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు ఆడుతున్న నాటకం మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదని మేము సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. అసలు ప్రభుత్వం వెంటనే ఈ 10,000 మందికి ఉపాధి పోకుండా చూడవలసిన బాధ్యత ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం. ఎందుకంటే సడన్గా వీళ్ళు ఉపాధి పోయింది, ఇక్కడి నుంచి తరలించాలని హఠాత్తుగా ఏమైనా చర్య ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళకి ఎటువంటి అక్కడ ప్రత్యామ్నాయం చూపెట్టుకుంటా ఇక్కడి నుంచి కార్మికులకి నష్టం జరిగేటట్టు ఎటువంటి చర్య తీసుకున్నా సిఐటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఇప్పటికైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ఎలక్షన్ ముందు ఈ మైనార్టీల యొక్క ఓట్లు పోకుండా చూసుకోవాలి. ఎలాగైతే వాసుపల్లి గణేష్ కుమార్ని ఇక్కడ 1 టౌన్ ప్రాంతంలో మైనార్టీలు ఓట్లు ఎక్కువ సంఖ్యలో మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు ఎక్కువ మంది కార్మికులు దీంట్లో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలనేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.